భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన ముగించుకొని యుక్రెయిన్కు వెళ్లారు. రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్లో తొలిసారి పర్యటిస్తున్నారు ఆయన. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. అయితే మోదీకి స్వాగతం పలికిన జెలెన్స్కీ ఆయన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడుల్లో మరణించిన వారి స్మారకానికి నివాళులర్పించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇండియా ఏ వైపు ఉందని, కేవలం శాంతికి మాత్రం వారధిగా ఉంటుందని మెసేజ్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అంతకుముందు కీవ్లోని భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి భారత జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. యుక్రెయిన్లోని ఇస్కాన్ బృంద సభ్యులు కూడా ఉన్నారు. ఇక ఆయన టూర్ వివరాలను భద్రతా కారణాల వల్ల సీక్రెట్గా ఉంచారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన ముగించుకొని యుక్రెయిన్కు వెళ్లారు. రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్లో తొలిసారి పర్యటిస్తున్నారు ఆయన. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. మోదీకి స్వాగతం పలికిన జెలెన్స్కీ ఆయన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడుల్లో మరణించిన వారి స్మారకానికి నివాళులర్పించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇండియా ఏ వైపు ఉండదని, కేవలం శాంతికి మాత్రం వారధిగా ఉంటుందనే మెసేజ్ ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టినట్టు తెలిపారు. అంతకుముందు కివ్లోని భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి భారత జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. యుక్రెయిన్లోని ఇస్కాన్ బృంద సభ్యులు కూడా ఉన్నారు. ఇక ఆయన టూర్ వివరాలు భద్రతా కారణాల వల్ల సీక్రెట్గా ఉంచారు.